బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి హైదరాబాద్లో ఈగల్ టీంకు అడ్డంగా దొరికాడు. గంజాయి మత్తులో బెదిరిస్తూ నానాయాగి చేయడంతో పాటు అధికారులపై తిరగబడేందుకు విఫల యత్నమూ చేశాడు. అధికారులు ఎంతో శాంతంగా వ్యవహరించి తమదైన శైలిలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇవేమీ కొత్త కాదు, గతంలో కూడా దొరికాడు. సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జమ్మలమడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు డ్రగ్స్తో పట్టుబడ్డాడు. నానాక్రాంగూడలోని సుధీర్ రెడ్డి ఇంట్లోనే పోలీసులకు పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో ఈగల్ టీం రంగంలోకి దిగి టెస్టు నిర్వహించింది. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డితో పాటుగా మరో ఇద్దరికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని డి అడిక్షన్ సెంటర్కు తరలించారు. మరోవైపు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇది ముచ్చటగా 3వసారి. డ్రగ్స్ తీసుకోవడమే కాదు, సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సుధీర్ రెడ్డికి ఎవరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, అతడు మరెవరికి సప్లై చేస్తున్నాడనే కోణంలో ఈగల్ టీం ఆరా తీస్తోంది. అయితే ఈ కేసులో సుధీర్ రెడ్డిని తప్పించేలా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ మహమ్మారి పెరిగిపోయింది. కానీ ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో పట్టుబడడం అటు ఏపీ ఇటు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం డ్రగ్స్ తీసుకోవడం చాలా పెద్ద నేరం. అయితే సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం ఇది 3వసారి కావడంతో అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని కొంతమంది సీనియర్ అడ్వకేట్లు అభిప్రాయపడుతున్నారు. కేవలం డ్రగ్స్ తీసుకోవడమే కాదు, వాటిని కొనుగోలు చేయడం, ఇతరులకు సరఫరా చేయడంపై కూడా సుధీర్ రెడ్డిపై కేసులు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2 సార్లు దొరికిన సుధీర్ రెడ్డిపై ఈగల్ టీం ఫోకస్ పెట్టి మరీ పట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ తీసుకునే వారికి ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 సెక్షన్ 27 ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష విధిస్తారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి 3 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడంతో హ్యాబిచువల్ అఫెండర్ కింద సెక్షన్ 27 క్లాజ్ ఏ ప్రకారం అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. వాటితో పాటు సుధీర్ రెడ్డిపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 సెక్షన్స్ 27, 28, 29లను ఆపాదించే అవకాశం ఉంది. ప్రస్తుతం సుధీర్ రెడ్డిని ఈగల్ టీం అధికారులు డి అడిక్షన్ సెంటర్కు తరలించారు. అక్కడ అధికారులు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం అతనిపై ఎలాంటి సెక్షన్లు విధిస్తారనేది తెలుస్తుంది. అయితే ఈ కేసులో సుధీర్ రెడ్డిపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 సెక్షన్స్ 27, 28, 29 విధిస్తే బెయిల్ వచ్చేందుకు ఏళ్లు పడుతుంది. రాజకీయాల్లో తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న సుధీర్ రెడ్డి ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లోనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం ఏపీతో పాటుగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.